కొమురంభీం జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళపై లైంగిక దాడిని నిరసిస్తూ జైనూరులో పెద్ద ఎత్తున ఆదివాసీలు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. రోడ్డుపై ఉన్న షాపులపై దాడి చేశారు. దీంతో జైనూరులో 2 రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిని అడ్డుకునేందుకు ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 1000 మంది పోలీసులు జైనూరులో పహారా కాస్తున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా గస్తీ కాస్తున్నారు. జైనూరులో గురువారం ఉదయం నుంచి 48 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై అందరూ సంయమనం పాటించాలని లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేష్ భగవత్ కోరుతున్నారు. జైనూరులో నిన్న ఈ ఆదివాసీ సంఘటన ఇచ్చిన బంద్ కాల్ అది కొంచెం వేరే టర్న్ తీసుకున్నారు. ఈ బంద్ కాల్ తర్వాత ఇక్కడ ఈ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగినాయి. దాంట్లో చాలా ప్రాపర్టీస్, కొన్ని షాప్స్లు, తర్వాత కొన్ని వెహికల్స్ అది తగలపెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి. సో నిన్ననే ఇమ్మీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న మంచిర్యాల కానీ రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరిని తరలించి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడ రావడం జరిగినాయి. తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ చేశారు. 144 సిఆర్పిసి, ప్రస్తుతం అది 163 బిఎన్ఎస్ఎస్ అది ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ ఆసిఫాబాద్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి. పరిస్థితి ఇప్పుడు అందరు కంట్రోల్ ఉంది. ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలు, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగినాయి. ఆయనతో పాటు స్పెషల్ టీం కూడా మన ఐజీ గారు డైరెక్ట్ అది సూపర్వైజ్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తారు. తర్వాత 31 నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టంలో దానికోసం మా ప్రయత్న పక్క అది ఉంటుంది. ఈరోజు ముందుగా మైనారిటీ కమ్యూనిటీతో అక్కడ జైనూరులో, తర్వాత మన ఆదివాసీ బంధువులతో ఇక్కడ ఉట్నూరు పిఓఐటిడి ప్రాంగణంలో కలెక్టర్ మన ఆసిఫాబాద్ గారు, ఐజీ గారు, తర్వాత మన పిఓ ఐటీడీఏ మేడం, ఎస్పీ ఆదిలాబాద్ అందరం మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనసులో ఉన్న కొన్ని మాట వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చాలామంది నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ కొంతమంది అవేశంలో చేశారు అని చెప్తున్నారు. పక్కా అది చట్టం అది వాళ్ళ పని చేస్తుంది. పక్కా ఎవరెవరు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ని బట్టి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి మనం ముందు వెళ్తాం. భవిష్యత్తులో మాత్రం అది ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో. గతంలో ఇలాంటి సంఘటన ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన నిన్న జరిగినాయి. మాత్రం భవిష్యత్తులో పక్కా ఈ ప్రివెన్షన్ కోసం మనం ముందు జాగ్రత్త చర్య అది తీసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన అది ఈ సూత్రధారి ఎవరు, ఎందుకు జరిగినాయి అది కూడా పక్కా మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మాత్రం నిన్న జరిగిన సంఘటనలో మా పోలీస్ సిబ్బంది వాళ్ళ వంతు ఎంత లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ముందు, మాత్రం తర్వాత చాలామంది మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి అది అండర్ కంట్రోల్ చేశారు. ఒకటి గొప్ప విషయం అంటే నిన్న జరిగిన సంఘటనలో ఎవరు కూడా ప్రాణ నష్టం లేవు, ఎవరు కూడా ఇంజురీ కూడా లేవు, స్వల్ప గాయాలం కూడా లేవు అని ఉంది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. దానికోసం మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆల్రెడీ అది అసెస్ చేస్తూ మంత్రి గారు ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ కాంపెన్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారు తర్వాత పిఓఐటిడి గారు మీతో మాట్లాడారు.